అయోధ్య రామాలయ కానుకల చోరీ ఎపిసోడ్లో జైల్లో ఉన్న 8 మంది నిందితుల నివాసాలపై ఇవాళ ఉదయం యూపీ పోలీసులు దాడులు జరిపారు. 8 పోలీసు బృందాలు ఒకేసారి ఒకే సమయంలో నిందితుల ఇళ్లపై సోదాలు నిర్వహించారు. ఈ దాడి సమయంలో పలువురు నిందితుల ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు సమాచారం. वही आरोपी हैं जिन्होंने राम मंदिर के अंदर चंदा चोरी किया था, जिसको लेकर फिलहाल సోదాల సమయంలో రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిన్ను ఇళ్లకు తాళం వేసి ఉండగా పోలీసులు వచ్చిన సమాచారంతో కొద్దిసేపటికే తిన్ను తల్లి వచ్చి తాళం తీసింది. తిన్ను ఇంటికి కొద్ది దూరంలో ఉన్న నిందితుడు మనీష్ యాదవ్ మేనల్లుడి ఇళ్లు కూడా తాళం వేసి ఉంది. మూడవ నిందితుడైన సుభాష్ చంద్ర శ్రీవాస్తవ ఇంటికి కూడా తాళం వేసి ఉంది. तमाम जो आरोपी हैं उन सभी को जो है इस कोर्ट में पेश किया गया है. ఈ దాడుల్లో రెవెన్యూ అధికారులు ముఖ్యంగా అకౌంటెంట్లు పాల్గొన్నారు. నిందితుడి ఆస్తులు, ఇటీవలి జీవనశైలి మార్పుల గురించి పోలీసులు ఇరుగు పొరుగు వారి నుంచి సమాచారం సేకరించారు. ఆలయ ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ దాఖలు చేసిన మొదటి ఎఫ్ఐఆర్ ఆధారంగా జూన్ 25న తిన్నుతో సహా 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. జూన్ 26న ప్రధాన న్యాయమూర్తి కోర్టు నిందితులను 3 రోజుల పాటు జైలుకు పంపింది. फिलहाल नजर आएंगे नजर आएंगे तमाम जो आरोपी हैं उन सभी को जो है इस कोर्ट में पेश किया गया है. एक तस्वीर हम आपको दिखा रहे हैं सारे आरोपियों की. आप तस्वीरें देख ట్రస్ట్ చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలను శ్రీరామ్ జన్మభూమి ధృవీకరించింది. రాజీనామా లేఖలు అందాయని జూలై 11న జరిగే సమావేశంలో వాటిని పరిశీలిస్తామని తెలిపింది. శ్రీరాముడి సేవకు భక్తులు సమర్పించిన వెండి ఇటుకలు, బంగారం, వెండి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి హామీ ఇచ్చారు. चोरी किया था, जिसको लेकर फिलहाल नजर आएंगे नजर आएंगे तमाम जो आरोपी हैं उन सभी को जो है इस कोर्ट में पेश किया गया है. అయోధ్య రామాలయం ఘటనలో సమస్యని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం నేత బివి రాఘవులు మండిపడ్డారు. కింది స్థాయి వ్యక్తులను ముద్దాయిలుగా చేసి అసలు సూత్రధారుల్ని రక్షించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిర్మించిన పవిత్రమైన రామాలయంలో ఎంత అక్రమం జరుగుతుంటే, అవినీతి జరుగుతుంటే ఒక మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇది క్షంతవ్యం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, ప్రధానమంత్రి గారే స్పందించాలి. దాన్ని ప్రారంభించడంలో, దాన్ని రామాలయాన్ని ప్రజలకి, దేశానికి, భక్తులకి అంకితం చేయడంలో మోడీ గారు ముఖ్యమైన పాత్ర, ముందు పాత్ర నిర్వహించారు. వారు దీని మీద స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే అసలైన దోషుల్ని బయటకు తీసేదానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. దీని మీద అనేక పక్షాలు, భక్తులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనతో మేము పాలు పంచుకుంటున్నాం మా పార్టీగా.